మాజీ సీఎం జగన్పై మంత్రి జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీమ ప్రజలు ఎంతో నమ్మి జగన్కి బ్రహ్మరథం పడితే 5 ఏళ్ల పాలనలో సీమకు చేసింది శూన్యమని విమర్శించారు. రాజకీయ నిరుద్యోగులు కూటమిగా ఏర్పడి తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేశారనే విషయంపై ఏ వేదికపైన ఆయన చర్చకు సిద్ధమని చెప్పారు. అసెంబ్లీలో చర్చకి రమ్మంటే జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నారని విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వారికి చెప్పుకోవడానికి కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉందా అంటూ ప్రశ్నించారు. కృష్ణదేవరాయల కాలం నాటి చెరువులను సైతం నేడు నింపుతున్న చరిత్ర తమదన్నారు. గత 5 ఏళ్లలో ఏ ఒక్క కాలువ, వాగు, వంకలను కూడా బాగు చేయని దౌర్భాగ్య ప్రభుత్వం వైసీపీది అని విమర్శించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిరుద్యోగులైన తర్వాత, రాజకీయ నిరుద్యోగులైన తర్వాత ఈ యొక్క రాయలసీమ నాయకులందరూ కూడా ఒక కూటమి మాదిరిగా ఏర్పడి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాయలసీమ ద్రోహి అని, రాయలసీమకు తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదని అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ ద్వారా అడుగుతూ ఉన్నాను, రాయలసీమ ద్రోహులు ఎవరో ప్రజలందరికీ కూడా తెలుసు. గత దశాబ్దాల కాలంలో కూడా నాడు ఎన్టీ రామారావుతో మొదలుపెట్టుకొని నేడు చంద్రబాబు నాయుడు వరకు మీరు ఏం చేశారో మేమేం చేస్తామో చూపిస్తాము, రండి ఒక వేదికను చేసుకుందాము, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పినప్పుడు కూడా వాళ్ళ నాయకుడు ఏ రోజు కూడా అసెంబ్లీకి రావడం లేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రాయలసీమకు నిజంగానే మీరు చేసినట్లయితే ఏ ఒక్క ప్రాజెక్టు పేరైనా చెప్పుకోగలుగుతారా అని అడుగుతా ఉన్నాం. నాడు జిఎన్ఎస్ఎస్ కానీ, హెచ్ఎల్సి కానీ, అదేవిధంగా గోర్కల్ రిజర్వాయర్ కానీ, అవుగు రిజర్వాయర్ కానీ ఏ కార్యక్రమానైనా తీసుకోండి మీరు. ఈరోజు మేము గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాయలసీమకు చేయాలి, రాయలసీమ ప్రజలకు మనకందరూ కూడా, ఎందుకంటే ఇదంతా కూడా కరువు ప్రాంతము, కరువు ప్రాంతంలో అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి క్షణం కూడా తప్పించిపోయేవాడు. ఈరోజు ఇదే కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాకు కానీ, చిత్తూరు జిల్లాకు కానీ నీళ్లు జిఎన్ఎస్ఎస్ ద్వారా, అటు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మా ప్రాంతమైనటువంటి బనగానపల్లె కావచ్చు, పాణ్యము, నంద్యాల ఈ ప్రాంతానికి అంతా కూడా మేము జిఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్లు తీసుకొని అవుకు రిజర్వాయర్లో నింపి, అవుకు రిజర్వాయర్ నుంచి కూడా పులివెందల చీనీ చెట్లు కాపాడినటువంటి ఘనత ఎవరిదంటే తెలుగుదేశం పార్టీదని చెప్పి తెలియజేస్తాం. ఒక్క ప్రాజెక్ట్ చెప్పమనండి వాళ్ళు. మేము ఈ ప్రాజెక్టు, మేము యొక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో మేము చేసిన ప్రాజెక్ట్ ఏమన్నా ఉన్నాయా?